ప్రార్థన చేసుకుంటా. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం. ఇంతవరకు నీ సత్యమైన రకాల చాటున నన్ను భద్రపరిచినారు. దాని కొరకై నేను స్తుతించి ఆరాధించి మహిమపరుస్తా ఉన్నా. ఈ ఉదయకాల సమయంలో మేము మీ సన్నిధిలో చేరి రావడానికి మీరు అనుగ్రహించిన ధన్యత కొరకు నీకు వందనాలు. మాకంటే ఎంతో బలవంతులు, జ్ఞానం కలిగిన వారు, పేరు ప్రతిష్ట కలిగిన వారు ఈ సమయంలో భూమి మీద లేరు. అయోగ్యులము, అపాత్రులము, ఏ మంచి లేని వారము, పడి చేయని వారము, మరి ఎదిగి చెడిపోతున్నటువంటి వారు అయినప్పటికీ నీ కృపమాయలో విస్తరించిన కారణాన్ని బట్టి సజీవుడిగా ఉండి నీ పరిశుద్ధమైన సన్నిధిలోనికి రావడానికి మీరు చూపించిన కృపను బట్టి నీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నా. రావడానికి యోగ్యులు కూడా కాదు. నీ కనికరం చొప్పున, నీ దయ చొప్పున, నీ జాలి చొప్పున మమ్మల్ని మీరు నీ సన్నిధికి నడిపించిన దాని కొరకై నీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నా. మెటుకు మా చేరిక నీ నామానికి మహిమకరంగాను, మా ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరంగాను మీరు మారుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నా. భౌతికంగా నీ సన్నిధికి చేరువచ్చిన పరిశుద్ధుల కొరకు నీ వందనములు. సమయానికి వారు రావడానికి వారికి ఇచ్చిన వెసులుబాటును బట్టి నేను స్తుతిస్తా ఉన్నా. వారిని నామాన్ని మహిమపరిచిన దాని కొరకే నీకు వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు ఉన్నారు, మీరు వారిని జ్ఞాపకం చేసుకునండి. సకాలంలో నీ సన్నిధికి రావడానికి మీ సహాయం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నా. ప్రభా, కొంతమంది రాలేక ఆయా చోట్ల నుండి కాన్ఫరెన్స్లో వెంబడిస్తూ ఉన్నారు. వారి కొరకై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. వారిని మీరు దీవిస్తురండి. నీ వాక్యం పట్ల వారికి ఉన్న ఆసక్తి కొరకై నీ వందనములు. మరి వారి హృదయంలో నీ వాక్యం భద్రపరచుబడి కొరకై నీ సహాయం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. శోభను క్రిస్టియన్ చర్చ్ కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. నీ దైవ దాసులు సోదరుడు సుందర్శి గారు వారు ప్రార్థించి ఇక్కడ వారి చిత్తానుసారంగా ఈ యొక్క దీపస్తంభం నిలిపిన దాని నీకు వందనములు. వారి దీపస్తంభం వెలుగులో ఎంతమంది తమ జీవితాలను చక్కదిద్దుకున్నారో వారికి వందనములు. చక్కదిద్దుకోబోతా ఉన్నారో వారికి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నా. ఎవరు ఈ దీపస్తంభం వెలుగులో రావడానికి ఇంకొన్ని చిత్తంలో ఉన్నారో వారి కొరకే ప్రార్థిస్తా ఉన్నా. వారి ప్రార్థన, వారి యొక్క కష్టము ఏ రీతిగా మేము ఇక్కడ నిలబడడానికి మరి ఆస్కారం ఇచ్చిన దాని కొరకే కూడా నేను స్తుతిస్తా ఉన్నా. నీతి మంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమైన వాక్యము సెలవిస్తా ఉంది. ఈ లోకంలో వారు నీ కొరకై జీవిస్తూ వచ్చినారు. మేము కూడా జీవించిన కొరకే సిద్ధపరుస్తారండి. కొన్ని బాధ్యతలు, బంధగాలు, ఇంకా కొన్ని కాని సంగతులతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. వాటిని విడిపించి మా గురి నీవైపు పిలుపుడి కొరకై మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నా. వారిని చూచి మేము ఏవైతే నేర్చుకున్నామో అటువంటి జీవితాన్ని కలిగి కొంతమందికి మాదిరికరమైనటువంటి జీవితం కలిగి ఉండే కొరకై మీరే సహాయపడుతున్నాండి. అట్లా జీవించలేకపోతా ఉన్నాము. జీవించిన కొరకై కృపను గ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. సహాయపడుతున్నాండి. కృపను విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. మా సమయము దీవించి పెడుతురండి. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ఎక్కడైతే ప్రార్థనా గుడిలో జరగబోతా ఉన్నాయో వాటి కొరకే ప్రార్థిస్తా ఉన్నాం. చాలా దేవుడిగా సహాయపడుతురండి. అంతేకాదు ఈ సెలవు దినాలు పురస్కరించుకుని ఆయా చోట్ల ప్రత్యేకమైన గుడిలు జరుగుతూ ఉన్నాయి. మీరు జ్ఞాపకం చేసుకునండి. తాడేపల్లిగూడెం తిమ్మోతి గారి మందిరం కొరకు ప్రార్థిస్తా ఉన్నా. ఈ దినము, రేపు, ఎల్లుండి సోడు జానప గారు అక్కడ పరిచయం కొరకై రానిలుగా మీ సహాయం దయచేస్తారండి. అక్కడ ప్రజలకు నీ ఆశీర్వాదము, నీ వాక్యం అనుగ్రహిస్తారని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. మీ దాసుని అభిషేకించి అక్కడ ప్రజల మేలు కొరకు, నీ మహిమ కొరకు వాడుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. జానప ప్రార్థిస్తా ఉన్నాం, ప్రార్థిస్తా ఉన్నాం.
ఇద్దరు బిడ్డలకి వారి కుటుంబాలకు ప్రార్థిస్తా ఉన్నాం. మీ సహాయం దయచేస్తారండి. ఆయన కూడా విస్తారమైన బాధ్యతలు కొందనములు బాధ్యతలన్నింటిలో కూడా మీ సహాయం ఆయన అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. ఇది నాన్న సోదరి మహేశ్వరి శ్రీనివాసు వారికి వివాహం జరుగుతూ ఉంది చింతపల్లిలో. మీరు జ్ఞాపకం చేసుకురండి. వివాహంలో మీ సహాయం దయచేస్తారండి. వారికి విస్తరింపజేస్తారండి. వాతావరణం అనుకూలపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా సహాయపడుతురండి. మీ దాసు ఆహారాన్ని ప్రార్థిస్తా ఉన్నాం. వివాహానికి హాజరు కావాల్సి ఉంటుండగా సహాయపడుతురండి. దాసు రాజుల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. ఇట్లాగూ పరిచయాలన్నింటిలో మీ సహాయం దయచేస్తారండి. రాత్రి ప్రార్థనా గురించి సిద్ధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి. మీ సహాయం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. మేము 37 తారీఖులలో మరి యెరూషలేము ప్రార్థన మందిరం తిరుగుబాటులో జరుగుతున్న ప్రత్యేకమైన గుడి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. చాలని దేవుడిగా మీ సహాయం దయచేస్తారండి. మీ కృపను విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. పరిచయలు ఎన్నో ఉన్నాయి, సహాయపడుతారండి. శనివారము జంగాడు జరగాల్సిన ఆదరణ కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. ఆదివారం ప్రభుత్వ పరిచయం కొరకు సహాయపడుతారండి. ఆదివారం రాత్రి సోడ ఆనంద్ యొక్క మరి మనవరాలు మొదటి పుట్టినరోజు సందర్భంగా వారిని జరుగుతున్న కృతజ్ఞతాకుడి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. చాలా దేవుడు సహాయపడుతురండి. వాతావరణాన్ని కావాల్సిన క్షేమము నెమ్మది దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాం. చిత్తమైతే పాల్గొని దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. సహాయపడుతారండి. ఇలాగూ పరిచయాన్ని కొరకు విజ్ఞాపనం చేస్తుండగా మీరే సహాయపడుతారండి. సోమవారం ఆశీర్వాదం నిండుగా ఆదరణ కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ కృపను విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాను. ఇలాగూ పరిచయాన్ని నీ కృపను విస్తరింపజేస్తారండి. వీటికి మా సమయం దీర్ఘకరంగా వస్తారండి. ఈ సమయం కొరకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. పాటలు పాడే సమయము, వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయము దీర్ఘకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ సహాయం కోరుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి విధమాలు వేడుకొంచి నామ తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 568. పాట సంఖ్య 568. కరుణించుము నా యేసువా కనికరమందైశ్వర్యుడా, రేయింబవళ్ళు నెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా, రేయింబవళ్ళు నెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా, నిత్యము మాకై జ్ఞాపన చేయు
పాట సంఖ్య 603. పాట సంఖ్య 603. పాట పుస్తకాల్లో 508. పాట సంఖ్య 603. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపు
పర్వత శిఖర శ్రేణుల వలనే నిశ్చలమైనాది. పర్వత శిఖర శ్రేణుల వలనే నిశ్చలమైనాది. మలినావస్త్రము వలనే నిందించి నిందలతో మలినావస్త్రము వలనే నిందించి నిందలతో తండ్రి మాదిరిగా మమ్ము వెనక్కి వచ్చి ఇంతగా తండ్రి మాదిరిగా మమ్ము వెనక్కి వచ్చి ఇంతగా మమ్ము రక్షించెను. సత్యము రక్షకుడే తెలుగు. పర్వత శిఖర శ్రేణుల వలనే నిశ్చలమైనాది. పర్వత శిఖర శ్రేణుల వలనే నిశ్చలమైనాది. అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో కనుగొనెను పరమాత్ముడే తను పాపలకే నాశే. కనుగొనెను పరమాత్ముడే తను పాపలకే నాశే. సత్యము రక్షకుడే తెలుగు. పర్వత శిఖర శ్రేణుల వలనే నిశ్చలమైనాది. పర్వత శిఖర శ్రేణుల వలనే నిశ్చలమైనాది. యాకోబు వలె ఉంటిని, ఇశ్రాయేలుగా మార్చెను. యాకోబు వలె ఉంటిని, ఇశ్రాయేలుగా మార్చెను. తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనముగా నడిపిరి. తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనముగా నడిపిరి. తన ఔన్నత్యము రక్షకుడే. పర్వత శిఖర శ్రేణుల వలనే నిశ్చలమైనాది. పర్వత శిఖర శ్రేణుల వలనే నిశ్చలమైనాది. పర్వతములను తుడిచెను, శ్రేష్టమైనది ఇచ్చెను. పర్వతములను తుడిచెను, శ్రేష్టమైనది ఇచ్చెను. అబ్రహాము మోషే ఏలియా యేసు శిఖరములను. అబ్రహాము మోషే ఏలియా యేసు శిఖరములను. రక్షణ ఔన్నత్యము
పాట సంఖ్య 708. పాట సంఖ్య 708. పాఠ పుస్తకాల్లో 606. పాఠ పుస్తకాల్లో 606. ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితును మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెదను మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెదను ప్రభుని వాడను ప్రభువా ఎరిగితి లోకమంత మోసమని ప్రభువా ఎరిగితి లోకమంత మోసమని చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో కృతజ్ఞత కలిగి నీ వైపు చూచెదను నీ అందరి నచియుంది నీ ఆజ్ఞల పాలించును నీ అందరి నచియుంది నీ ఆజ్ఞల పాలించును ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితును మిగిలిన జీవితము నీ కొరకై గడిపెదను మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెదను ప్రభుని వాడను నా ముందు నడిచి ప్రభు నిన్ను వెంబడించెదను నా ముందు నడిచి ప్రభు నిన్ను వెంబడించెదను నీవు నా తోడను సమరించెదను యుక్తమును నీవు నా తోడను సమరించెదను యుక్తమును నెమ్మదిని పొందిరా కన్నీరు కాచనిగా నీవే నా సర్వమని నీవంతే బలపడెదా నీవే నా సర్వమని నీవంతే బలపడెదా ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితును మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెదను మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెదను ప్రభుని వాడను యేసుని విలువ చూసి విజయమును పొందెదను యేసుని విలువ చూసి విజయమును పొందెదను రైతులు సంతసముగని కొరకు అన్నిటినీ రైతులు సంతసముగని కొరకు అన్నిటినీ నీతోనే సాగెదను నీరెక్కలా కాదు నేను నా భయపడను నీరెక్కలా కాదు నేను నా భయపడను ప్రభుని వాడను నీవు
మన పరిశుద్ధ గ్రంథం నుండి ప్రార్థన కొరకై లూకా సువార్త 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుంటాం. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుంటాం. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని. ఇదే భాగాన్ని మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనా పనులు చదువుతాం. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం. పాటల ద్వారా నీ నామమును
మహిమపరిచే భాగ్యము మీరు మాకు అనుగ్రహించినారు. దాని కొరకై నేను స్తుతిస్తా ఉన్నాను ప్రభా. చదువుకున్న లేఖన భాగం కొరకై నీ పాదం ఆశ్రయిస్తా ఉన్నా. కనికరిస్తురండి, మా ఉదయాన్ని క్షమిస్తురండి, మా పాపం విడిపిస్తురండి ప్రభా. మేలుకరమైనటువంటి మాటలు మాకు అనుగ్రహిస్తురండి ప్రభా. మరి మేము కలిసి నీ సన్నిధిలో మా యొక్క అక్కర్ల కొరకై వినియోగించినటువంటి కొరకై మీరు మాకు సహాయపడుతురండి. మీరు క్షేమంగా సుఖముగా ఉద్దేశించినాడుగా రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థించమని సెలవిచ్చినారు. విశ్వాసంతో ప్రార్థించమని సెలవిచ్చినారు ప్రభా. విసుగుగా ప్రార్థించమని సెలవిచ్చినారు. ఆ రీతిగా మేము ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. మీకు అయోగ్య పాత్రను ఏ మంచి లేనివాడు ప్రభా కనికరించి నీ ప్రశస్తమైన రక్తంతో కడిగి పవిత్రపరిచి నీ ప్రజల మేలు కొరకు, నీ మహిమ కొరకు వాడుకుంటున్నాం. మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షకునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి ప్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. లూకాసు సువార్త 11వ అధ్యాయము 13వ వచనం. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి చాలు. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి. ప్రేమికులారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయా ఉపమానములు బోధిస్తూ వచ్చాడు. ఆయా రీతిగా మానవుడికి అర్థం అవడానికి ఎంతో విపులంగా అంటే మర్మము లేకుండా. ఈ లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఈ లోకంలో ఎంతో మంది రక్షకులను వచ్చినారు, కానీ వారి దగ్గర ఇంత విపులత లేదు. వారు మర్మంతో కూడినటువంటి మాటలు, అవి మనకు బోధపడవు, అవి మనకు అర్థమవు, అవి మనం రక్షించవు. అయితే దేవుడు శరీరధారి లోకానికి వచ్చినప్పుడు ఎంతో విపులముగా ఏం చేస్తూ వచ్చాడు, ఆయన బోధిస్తూ వచ్చాడు. ఇప్పుడు అంత విపులంగా బోధించిన తర్వాత మానవుడు అడగమని చెప్తా ఉన్నాడు. చూడండి, మాట కదండి 13వ వచనము. పరలోకమందున మీ తండ్రి అంటే చాలు. పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే పైన కొన్ని సంగతులు జరుగుతూ వచ్చాయి. ఆయన అన్నాడు, మీరు చెడ్డవారైండి, మీ బిడ్డలకు మంచి ఈవులు ఇయ్యలేదు. చూడండి, అదే అధ్యాయము 12వ వచనం. కాబట్టి మీరు చెడ్డవారైండి, మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్య ప్రేమించే వాళ్ళారా. దేవుడు అంటా ఉన్నాడు ఏమని, అయా మీరు చెడ్డవారు అయినప్పటికీ మీ బిడ్డ చేపను అడిగితే పామునిచ్చిన, గుడును అడిగితే తేలునిచ్చిన, కాబట్టి మీరు ఎట్లాంటి వారు కదా. అయినప్పటికీ మీరు చెడ్డవారైనప్పటికీ మీ బిడ్డలకు పలానా వస్తువు అడిగితే అది ఇస్తారు కదా. మీ పరలోకం ఎట్లాంటి వాడు, ఇంకా మంచివాడు. అయితే ఏమడగాల ప్రభుత్వం ప్రేమించే వాళ్ళారా, అది మనము ఎరగవలసిన వారు ఉన్నాం. మనం ఏమడుగుతా ఉన్నాం, మనం ఏమడగాల. చదవండి 11వ వచనం. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి ఏమడుగుతా ఉన్నాం. మనము ఒక్కొక్క విషయం కొరకై ఒకవేళ కనుక ఎరగగలిగితే దానికి మనము కోరేవారు. చూడండి, ఇప్పుడు బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఇదంతా ఎగ్జామ్స్ నెలే. 10th అయిపోయింది, ఇంటర్ రాస్తూ ఉన్నారు, డిగ్రీ రేపు నుంచి ప్రారంభం అంట. వీటికి ఇట్లాంటి ఎగ్జామ్స్ ఎన్నో రాస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము ప్రార్థన చేసినప్పుడు దేవుని ఏమడుగుతాము ప్రభా నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని అడుగుతాం. అంతేనా? లేకపోతే నేను 3rd క్లాస్లో పాస్ అవ్వాలని అడిగేవాళ్ళు ఉన్నారా? మనం అడిగేటప్పుడు ఏమడుగుతాం చెప్పాలి. ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని అడుగుతామా, 3rd క్లాస్లో పాస్ అవ్వాలని అడుగుతామా? ఫస్ట్ క్లాస్. ఎందుకు? 3rd కంటే ఫస్ట్ క్లాస్ యొక్క విలువ మనకు తెలుసు. అందుకే మనం అడుగుతాం. అది తెలియకపోతే ఏమి చూడండి, ఒక చిన్న పిల్లవాడి దగ్గర 2000 రూపాయల కాగితం ఉన్నట. ఎంత ఉంది? 2000 రూపాయల కాగితం. 2000 రూపాయల కాగితం ఉంటే ఒకడు వచ్చాడట, నీ దగ్గర ఒక కాగితం ఉంది, నా దగ్గర ఎన్ని కాగితాలు ఉన్నాయి? 10 కాగితాలు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి. 10 కాగితాలు. 10 కాగితాలు ఏంటి? 10 రూపాయల కాగితాలు. ఎన్ని కాగితాలు అయ్యి?
రూపాయల కాగితాలు. ఇప్పుడు అన్నాయంట, నీ దగ్గర ఒకటి తగిన 10 ఉన్నాయి, నీ ఒకటి నాకు ఇచ్చే, నా 10 నీకు ఇస్తాను అన్నాడు. ఏమన్నాడు? నీ ఒక కాగితం నాకు ఇచ్చాయి, నా 10 కాగితాలు నీకు ఇస్తాను. నాకు చనిపోయాడంట, ఒక కాగితం ఇస్తే ఎన్ని కాగితాలు వస్తా ఉన్నాయి? 10 కాగితాలు వస్తా ఉన్నాయని ఈ కాగితం ఇచ్చే 10 కాగితాలు. కానీ ఈ 10 కాగితాలు దానితో సమమా అది తెలియక ఏం చేశాడు? ఇచ్చేసాడు. అట్లాగే మనము అడిగేది ఇప్పుడు చూడండి, మనకు 10 మనం పాస్ అవ్వడానికి అయ్యా ఫస్ట్ క్లాస్ కావాలా అది మనకు తెలుసు, దాని విలువేంటో. ఇంకా వేరే ఉన్నాయి, స్కూల్ ఫస్ట్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఉన్నాయి, స్టేట్ ఫస్ట్ ఉన్నాయి, మరి ఇట్లాంటి సంగతులు ఉన్నాయి. అయితే మనం గమనించవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ దీని కొరకు మనం అడిగితే మనకి ఏంటి లాభం? అయితే పరిశుద్ధాత్మ యొక్క లాభం తెలిస్తే నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఫస్ట్ క్లాస్ యొక్క లాభం తెలుసు కాబట్టి నువ్వు ఫస్ట్ క్లాస్ కావాలని అడిగావు. మరి పరిశుద్ధాత్మ అనేటువంటి లాభము నీకు తెలుసా? లేదా పరిశుద్ధాత్మ యొక్క విలువ నీకు తెలుసా? ప్రభువునందు ప్రేమించు వారులారా, దేవుడు ఏం అడగాలని కోరుకుంటా ఉన్నాడు? మీ పరలోకపు తండ్రి చదవండి, పరలోకపు తండ్రి, పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి ఏమడగాల? అది ఏమడగాల? మనము అడిగే విషయాల్లో కొన్ని విలువ తెలిసి అడుగుతూ ఉంటాం. కానీ మనం బైబిల్ ప్రకారం కూడా బైబిల్ యొక్క మాటలు ఏం చేయాలను తెలుసుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ ఎంత విలువైనది, ఆ పరిశుద్ధాత్మ లేకపోతే మానవుడి జీవితంలో ఏముంటది? పరిశుద్ధాత్మ మనకు అవసరం. ఒకవేళ పరిశుద్ధాత్మ దగ్గర లేదనుకో, పరిశుద్ధత మన దగ్గర లేదనుకో, చూడండి కొన్ని సంగతులు చూస్తాము. పరిశుద్ధాత్మ మన దగ్గర లేకపోతే వాటికి విలువలు మనం ఎరగకపోతే, చూడండి మన పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం. అందుకు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధములాడు ఆత్మగా ఉందని ప్రభువునందు ప్రేమించే వారులారా, ఇప్పుడు ఈ దగ్గర ఏం లేదు, పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఏముంది లోపల? ఆ పరిశుద్ధాత్మ నీ మధ్యలో నీ దగ్గర ఉంటే ఆయన అన్నాడు తన అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయం ఏం చేస్తాడంటే ఆయన దయచేస్తాడు. ఇప్పుడు మనము ఏమడగాల? ఒకవేళ పరిశుద్ధాత్మ మన దగ్గర లేకపోతే, ఆ పరిశుద్ధమైన సంగతి మన దగ్గర లేకపోతే మన దగ్గర ఉండేది ఏంటి? అబద్ధములాడు ఏముంటది? నేను ఏమడగాల? దేవుడు ఏమడగాలని కోరుకుంటా ఉన్నాడు. ఏమడిగితే దేవుడు సంతోషించేవాడు ఉంటాడు. సొలొమోను దేవుడు అడగమన్నప్పుడు సొలొమోను అడిగిన సంగతిని బట్టి దేవుడికి ఏమొచ్చింది? ఎంత సంతోషం వచ్చింది. అయ్యా నువ్వు శత్రువులు ప్రాణమైనను ఐశ్వర్యమైనను దీర్ఘాయువైన అడగలేదు. ఏమడిగా? నా ప్రజలను పాలించడానికి బుద్ధి, జ్ఞానం, వివేకం అడిగి. కాబట్టి మన జీవితంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాలా, మనం అడగవలసింది ఏంటి? ఒక అడగవలసింది అడగకపోతే మన దగ్గర ఉండేది ఏంటి? ఏ ఆత్మ ఉన్నది? పరిశుద్ధాత్మకు బదులు అబద్ధములు ఆడే ఆత్మ. వెళ్తా ఉన్నావా? నువ్వు అడగవలసింది అడగట్లేదు, అందుకే ఇవన్నీ నీ జీవితంలో ప్రవేశిస్తా ఉన్నాయి. దేవుడు తన అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయం ఏం చేస్తాడంట? ఏమడగాల? పరిశుద్ధాత్మ అడగాల. దానిలో వచ్చే లాభాలు కూడా చూస్తాం. అందుకే నీకు వ్యత్యాసాన్ని గమనించడానికి ఈ మాటని తెలియజేస్తా ఉన్నా. చూడండి, రెండోగా చూస్తాము మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 143వ కీర్తన. కీర్తన గ్రంథము 143వ కీర్తన 4వ వచనం. ప్రభువును ప్రేమించే వారిలారా, ఆయన పరిశుద్ధాత్ముడు కనుక నీ దగ్గర లేదనుకోండి, ఏమవుతుంది? ఆత్మ ఏమవుతుంది? మునిగిపోతా ఉంటుంది. ఎందుకు? ఏ విషయాన్ని బట్టి అయినా ఏమవుతా ఉంటుంది? ఏదో ఒక విషయం. మానవ జీవితంలో యాత్రా జీవితం ఎన్నో సంగతులు కూడా మనం వెళ్ళవలసిన వారు ఉన్నాము. అది కష్టం అవ్వచ్చు, శ్రమ అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, వ్యాధి అవ్వచ్చు,
ఏది రావచ్చు. అయితే ఆ వచ్చినప్పుడు ఈ పరిశుద్ధాత్మ కనుక నీ దగ్గర లేదనుకో, ఈ పరిశుద్ధాత్మ నీ దగ్గర లేదనుకో ఏమవుతుంది? నీ జీవితంలో కృంగుదల. ఏంటది? కృంగుదల. నువ్వు పరిశుద్ధాత్మ ఎందుకు కోరుకోవాలా? పరిశుద్ధాత్మ ఆయన ఎందుకు సిద్ధంగా ఉన్నాడు? అసలు పరిశుద్ధాత్మ ఎందుకు అడగాల? ఒకవేళ పరిశుద్ధమైన ఆత్మ దగ్గర లేకపోతే నీలో ఉన్నటువంటి ఆత్మ ఏమవుతా ఉన్నది? కృంగుదలలోకి వస్తూ ఉంటుంది. చూడండి మాట 43 కావున ఆత్మ ప్రభువునందు ప్రేమించు వారులారా కృంగిపోవడము అంటే చూడండి, మానవుడు ఎప్పుడు కృంగిపోతూ ఉంటాడు? ఏదైనా బరువు, మోయలేని బరువు మన మీద ఉన్నప్పుడు ఏమవుతుంది? కృంగుదల వస్తుంది. ఏమిటా ఉన్నావు నువ్వు? ఆ పరిశుద్ధాత్మ నువ్వు కలిగి లేకపోతే చిన్న విషయాలు కూడా ఏమవుతుంది? నీ ఆత్మ. అందుకే పరిశుద్ధాత్మిక విలువను నువ్వు గుర్తించాలి. వెళ్తా ఉన్నావా? లేకపోతే కృంగితే ఏమవుతావు? శ్రమదేమున నువ్వు కృంగిన ఏమవుతావు? నువ్వు ఎరగాలి సత్యాన్ని. అందుకే నువ్వు ఏం కోరుకోవాలి? ప్రభా నాకేం కావాలా? నీ ఆత్మ, నీ పరిశుద్ధమైన. కృంగిపోతే ఏమవుతుందంట? చూడండి, ఇక్కడ మనకు చెట్టుపేట కొత్త బ్రిడ్జి కడతా ఉన్నారు. కొత్త బ్రిడ్జి కడతా కాలువ పక్కన దానికి ఒక పిల్లర్స్ వేశారు. దానికి ఒక వేశారు, పిల్లర్స్ వేశారు. పిల్లర్స్ వేసిన తర్వాత దాని మీద పెద్ద కొండలాంటి బరువు పెట్టారు. ఇసుక వస్తారు. ఎన్ని పెట్టారంటే అసలు లెక్కలేదు. లేకపోతే అక్కడ ఒక ఇంజనీర్కి అడిగాం, ఎందుకే అలా పేరు చేస్తా ఉన్నారంటే ఆయన అన్నాడు, ఇది కాలువ కదా, మరి ఎంతమంది దీని మీద, ఈ బ్రిడ్జి మీద ప్రయాణం చేస్తారు రేపు నుంచి. ఒకవేళ ఈ బరువును తట్టుకోక అది కృంగిందనుకో, దాన్ని ఏం చేస్తాం మేము? మరలా తీసేసి మళ్ళీ పట్టదాన్ని అంత ఎన్ని టన్నులు ఉంటుంది? 7 టన్నులు ఉంటుంది. ఇంచుమించు 250 టన్నులు అంత చెప్పాడు. 250 టన్నులు ఆ పిల్లల మీద ఏం చేశారు? బరువు పెట్టారు. ఆ బరువు కనుక కుంగిందనుకో, దాని బ్రిడ్జి వేయడానికి ఆ పిల్లలు ఏం చేయదు, పని చేయదు. అట్లాగే మన జీవితంలో ఒకవేళ ఎన్నో సంగతులు వస్తాయి, బాధ వస్తుంది, శ్రమ వస్తుంది, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఆ ఆత్మ మీ దగ్గర కృంగుదలలోకి వచ్చిందనుకో, నువ్వేం విశ్వాసం ఏం చేస్తావు? చేతగానే పడిపోతావు. వెళ్తా ఉన్నావా? దావీదుకి అంత శ్రమ వచ్చింది. ఎక్కడ? సిగ్లకులో మొదటి సమయాలు 30 అధ్యాయంలో దావీదుకి అంత శ్రమ వచ్చింది. ఎంత శ్రమ వచ్చింది? ఆ శ్రమను బట్టి ఆయనకి ఇంకా ఏడవడానికి శక్తి లేక పూర్వంత బిగ్గరగా చేసినాడు. అంత శ్రమలో ఆయన దగ్గర ఉన్న ఆత్మ ఏంటి? ఏముంది ఆయన దగ్గర? దేవుడి యెహోవాను బట్టి ఏం చేశాడు? ధైర్యం తెచ్చు. వస్తాయి జీవితంలో అంత సుఖమే రాదు. జీవితంలో అంత పొలపాలకులా ఉండదు. కొన్నిసార్లు శ్రమలు వస్తూ ఉంటాయి. అవి మనం భరించలేనంతగా కృంగిపోయేంతగా వస్తాయి. అయితే ఒకవేళ నీకు పరిశుద్ధాత్మ నీ మధ్యలో ఉన్నాడనుకో, పరిశుద్ధాత్మ దగ్గర ఉన్నాడనుకో, నువ్వు ఎలా ఉంటావు? 250 టన్నుల పైన ఉన్నటువంటి బరువు ఆ పిల్లల మీద వేసినా కానీ అదేం చేయలేదు, కృంగిపోవాలి. అప్పుడు దాని మీద ఏం చేశారు? బ్రిడ్జి కట్టారు. వెళ్తా ఉన్నావా? పరిశుద్ధాత్మ నీకు ఎంత అవసరం? దేవుడు ఏమడగమన్నాడు? నేను దేవుడు అంతకుముందు చెప్పాడు కదా, చేపను అడిగితే పాముని ఇస్తాడా, గుడిని అడిగితే తేలిని ఇస్తాడని చెప్పి, దేవుడు అంతా ఇస్తాడని చెప్పి ఏమడుగుతాం మనం? అది ఏం అడగాలో కూడా దేవుడు చెబుతా ఉన్నాడు. ఏది ప్రాముఖ్యము? తన పరిశుద్ధాత్మను ఏం చేయాలా? తను అడుగు వారికి నిశ్చయముగా ఇస్తానంటాడు. ఏది కాల్సంలో నీవు నేను ఆ పరిశుద్ధ ఆత్మను ఏం చేయాలా? ఒకవేళ ఆత్మ లేకపోతే, ఆ పరిశుద్ధమైన ఆత్మ లేకపోతే మొట్టమొదటిది ఏంటి? అబద్ధములు ఆడేటువంటి సంగతి. రెండోది ఏంటి? ఇప్పుడు మూడో చూస్తామా? చూడండి, కీర్తన 147 కీర్తన 7 వచ్చిన 143:7 కీర్తన 143 కీర్తన 7 వచ్చిన ఏమవుతుందంట? యెహోవా నా ఆత్మ ఏం చేస్తా ఉంది? ప్రేమించేవారు కదా. అప్పుడు శుద్ధమైన ఆత్మ దగ్గర లేకపోతే ఏమవుతా ఉంటుంది? ఆత్మ క్షీణించిపోతాం. ఎందుకంటే నీకు కలిగిన శ్రమను బట్టి కృంగిన తర్వాత అదే నాకెందుకు వచ్చిందంత శ్రమ, నాకెందుకు వచ్చిందంత బాధ, నాకెందుకు వచ్చినంత కష్టము, నేను భక్తిగా ఉంటాను కదా, లేకపోతే నేను విశ్వాసంగా ఉంటాను కదా, లేకపోతే నేను దేవుడికి నమ్మకంగా జీవిస్తా ఉన్నాను కదా, లేకపోతే దేవుని సన్నిధిలో దేవుడికి ఇవ్వాలి సన్నిధిస్తా ఉన్నాను కదా,
ప్రభువునందు ప్రేమించే వారులారా, అందుకే నీవు నేను ఏమి కోరాలా? పరిశుద్ధాత్మను కోరుకోవాలి. అందుకే లోకాసు వార్త 11 చదవడసారి ఎంత చక్కగా చెప్పినాడు. లోకాసు వార్త 11:13 పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ప్రభువునందు ప్రేమించే వారులారా. ఇప్పుడు పరిశుద్ధాత్మ లేకపోతే ఎటువంటి సంగతులు ఉంటాయి? తప్పిపోయేట అబద్ధమైనటువంటి కృంగిపోయేటువంటి ఆత్మ, క్షీణించిపోయేటువంటి చూస్తావా? పరిశుద్ధాత్మ నీకు నాకు అవసరము. దానిని కలిగి ఉంటే మనకు కలిసి వచ్చేలా. అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క విలువ తెలిస్తే దాన్ని ఏం చేస్తాం మనము? అని ఫస్ట్ క్లాస్ విలువ తెలిసింది కాబట్టి మనకు ఏమడుగుతాం దేవుని? ఫస్ట్ క్లాస్ అడుగుతాం, థర్డ్ క్లాస్ అడగం. అట్లాగే పరిశుద్ధాత్మక విలువను తెలుసుకోవాలి. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 25వ అధ్యాయం. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ అధ్యాయం 25 నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును ప్రభువునందు ప్రేమించేవారులారా. ఆ పరిశుద్ధ ఆత్మ నీలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నీలో నివసిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ యొక్క విలువ ఏంటో గుర్తెరిగితే దానిని అడుగుతావు. వెళ్తా ఉన్నావా? ఎందుకంటే విలువ తెలియనప్పుడు నువ్వు అడగవు. వెళ్తా ఉన్నావా? ఉదాహరణకు ఎవరికైనా భోజనానికి పోయా, ఏదైనా పెళ్లి భోజనానికో లేకపోతే పుట్టినరోజు ఫంక్షన్కో దేవుని దగ్గరికి పోయా. ఒక స్థాయిని బట్టి కొన్ని వంటకాలు వండుతూ ఉంటారు. ఇప్పుడు నీకు అన్నీ నచ్చవు. నీకు బిర్యానీ ఉంటుంది, చికెన్ ఉంటుంది, తర్వాత ఇంకా వేరే స్వీట్స్ ఉంటాయి, నీకు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ నీకు మరలా అడగాలనుకో, ఏది అడుగుతావు? ఆ తిన్న దాంట్లో నీకు ఏది నీ నోటికి రుచించిందో దాన్ని ఏం చేస్తావు? అడుగు. బిర్యానీ బాగలేదు, ఏం బాగుంది? పులిహార బాగుంది అనుకోండి. ఇప్పుడు బిర్యానీ అడుగుతావా? ఏమడుగుతావు? ఎందుకంటే బాగాలేదు కదా, దాంట్లో ఉప్పు ఎక్కువచ్చు, మసాలా ఎక్కువచ్చు, ఘాటు ఎక్కువచ్చు, ఏదో ఒకటి పెట్టుకది బాగాలేదు. ఇప్పుడు బాగలేదు అడగవు, నువ్వేం కావాలని అడుగుతావు? మరలా బాగుండదు. అట్లాగే పరిశుద్ధాత్మ దాని విలువ, ఆ పరిశుద్ధాత్మ యొక్క శ్రేష్టమైనటువంటి సంగతులు ఆ దేవుడు అంటా ఉన్నాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును. ఆ పరిశుద్ధమైనటువంటి ఆత్మ కనుక కలిగి ఉంటే, ఆ పరిశుద్ధమైనటువంటి సంగతులను నీవు కలిగి ఉంటే, ఆ పరిశుద్ధత యొక్క విలువను వెలిగి ఉంటే నీవు దానినే కొరతావు. అప్పుడు ఆ పరిశుద్ధమైనటువంటి సంగతులను బట్టి దేవుడు ఏమంటా ఉన్నాడు? ఆ పరిశుద్ధ ఆత్మ కనుక నీ దగ్గర ఉంటే, లేదా పరిశుద్ధత దగ్గర ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నీలో ఆదేశాలు. పరిశుద్ధమైన చోట ఏం చేస్తాడు ఆయన? అబద్ధములాడే దగ్గర దేవుడు ఉంటాడా? లేకపోతే కృంగిపోయే దగ్గర దేవుడు ఉంటాడా? లేకపోతే కృషించిపోయే దగ్గర దేవుడు ఉంటాడా? అది లేపే విషయం తర్వాత. కృంగిన వారిని ఆయన ఏం చేసేవాడు? అది కాదు మన పాట. మనము పరిశుద్ధాత్మ యొక్క విలువ, నేను వారిలో నివసించినట్లు వారు నాకేం చేయాలా? దేవుడు ఎక్కడ ఉంటాడు? పరిశుద్ధమైన స్థలం. దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధత నీవు నేను కోరుకోవాల్సింది. అది నీకు నాకు కోరుకుంటే ఏంటి మనకు లాభము? దేవుడు మనతో ఎక్కడున్నాడు? దేవుడు ఆ పరిశుద్ధమైన ఆత్మ నీవు నేను కలిగి ఉంటే దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనతో ఉంటే యెహోవా నా పక్షంలో ఉండగా నాకు విరోధి. పరిశుద్ధాత్మ యొక్క విలువ నీకు తెలుసుకున్నావా? దేవుడు ఏవాడని కోరుకుంటా ఉన్నాడు? నిన్ను ఏవాడని కోరుకు. మత్తయి లోకాసు వార్త 11:10 చూసినాం కదా. ఏవాడని కోరుకుంటా ఉన్నాడు? తన అడుగు వారికి పరిశుద్ధాత్మతో నిశ్చయముగా ఏవాడని కోరుకుంటా ఉన్నాడు ఆయన? పరిశుద్ధ. ఎప్పుడైనా అడిగావా? ఎప్పుడైనా భౌతికమైన సంగతులు ఎన్నో అడిగావా లేదా?
దైనందిన జీవితంలో నీకు అక్కడగా ఉన్నవి, నీకు అవసరతగా ఉన్నవి, నువ్వు కావాలనుకున్నవి, నీ కంటికి ఇంపుగా ఉన్నవి, నీ హృదయాన్ని సంతోషపరిచేవి ఎన్నో అడిగావు. కానీ దేవుడికి ఇష్టమైంది అడిగావా? దేవుడికి ఏమి ఇష్టమో తను అడుగు వారికి పరిశుద్ధాత్మతో నిశ్చయంగా ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మతో నీకు లాభం ఏంటి? నీకు లాభం? పరిశుద్ధాత్మ నీకు ఉంది. ఒకరు అడుగుతా ఉన్నాను, ఏంటి నీకు లాభం? దేవాది దేవుడు, ఆకాశం సృష్టికర్త, భూమి అందున్న సమస్తము సృష్టించిన దేవుడు ఏం చేస్తాడు? నీతో ఉంటాడు. అది నీకు లాభం. అది ఈ లాభాన్ని వెలిగితే నువ్వు అడుగుతావు. ఎందుకంటే దాని విలువ తెలిస్తే నువ్వు తప్పక అడుగుతావు. విలువ తెలియక నువ్వు అడగలేకపోతావు. ఈ విలువ ఎంత గొప్ప తెలుసా? పరిశుద్ధాత్మ లేదా పరిశుద్ధమైన ఆత్మ నీలో ఉంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? నీలో ఉంటాడు. ఆయన నీలో ఉంటే అపవాది దగ్గరకు రాడు. అడుగుతా ఉంటాడు. ఇశ్రాయేలు పక్షంగా దేవుడున్న కారణాన్ని బట్టి, ఇశ్రాయేలుతో దేవుడు నడుస్తున్న కారణాన్ని బట్టి ఒక కుక్క కూడా ఏం చేయలేదు, తన నాలుగు ఏం చేయలేదు, ఆడించలేదు. ఎందుకు? దేవుడు వాళ్ళతో ఉన్నాడు. దేవుడు మనతో ఉండాలి. దేవుడు మనతో ఉండాలంటే మన దగ్గర ఏమి ఉండాలా? డబ్బులు ఎక్కువ మనతో ఉన్నాయనుకో ఎవరుంటారు? బంధువులు అందరూ ఉంటారు, స్నేహితులు అందరూ ఉంటారు, ఇరుగు అందరూ ఉంటారు. డబ్బు లేకపోతే ఎవరు ఉండరు. ఇప్పుడు మరి మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉందనుకో దేవుడు ఉంటాడా? ఏమిటే ఉంటాడు? పరిశుద్ధాత్మతో ఉంటాడు. మనకి దేవుడు కానీ నువ్వేం కోరుకోవాలా? మనం వాళ్ళు కోరుకుంటున్నానండి, నాకు అంతసేపు ఏం కావాలా? డబ్బు కావాలా, పేరు ప్రఖ్యాతులు కావాలా, జ్ఞానం కావాలా, గొప్ప కావాలా, నిన్నే అందరూ పొగడాలా? ఇదే కదా మనం కోరుకునేది. మనం ఏం కోరుకోవాలా? దేవుడి దగ్గర ఉండాలంటే ఏమన్నా నీ దగ్గర ఏమన్నా? నేను వాళ్ళు నివసించినట్టు వారు నాకు పరిశుద్ధ స్థానంలో పరిశుద్ధమైన రీతిగా నీ జీవితం ఉండాలి. పరిశుద్ధమైన ఆత్మ నీలో ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీలో ఆయన నీ పక్షంగా ఉండగా నీకు విరోధి. ఒకవేళ దేవుడే నీతో ఉంటే నీకేం కొదువా? యేసుక్రీస్తు వారు శిష్యులతో ఉన్నారు. దోణిలో ప్రయాణిస్తూ ఉన్నారు. సముద్రం అల్ల కళ్ళలో అయిపోతా ఉంది. నీళ్ళతో దోణి నిండిపోతా ఉంది. నశించిపోయే సమయం వచ్చేసింది. శిష్యులంట, ప్రభా మేము నశించిపోతామనే చింత ఆయన వారితో ఉండబట్టి సముద్రం ఏం చేసింది? ఆయన అణిగిపోమన్నప్పుడు అణిగిపోయింది. గాలిని గద్దించినప్పుడు అది ఆగిపోతా వచ్చింది. వెళ్తా ఉన్నావా? నీకు జీవితం జ్ఞాపకం పెట్టుకో. ఆయన ఉండడం వల్ల నీకు ఎంత లాభం. ఆ లాభం వెనక ఈ పరిశుద్ధాత్మను నువ్వు కోరుకోవట్లా. ఆ లాభం వెనుక ఈ పరిశుద్ధాత్మ గురించి నీకు ప్రార్థన లేదు. పరిశుద్ధాత్మ అది లేకపోతే ఏమున్నాయి మనం చూసినా. ఎడుగు ఏం కావాలి నీకు? నాకు పరిశుద్ధమైన అపరిశుద్ధమైన జీవితము లేదా పరిశుద్ధమైన ఆత్మ దగ్గర ఉంటే ఆయన నీరు నివసించడానికి ఏం చేస్తూ ఉన్నాడు? ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నీతో ఉంటే నీకు లాభమా నష్టమా? యేసుక్రీస్తు వారు నీతో ఉంటే లాభమా నష్టమా? లాభమే. ఇప్పుడు ఆ లాభం నీకు రావాలంటే నీ దగ్గర ఉండాల్సిందేంటి? డబ్బా, జ్ఞానమా, అందమా, చదువా, ఏముండాలి? అది ఇచ్చేదెవరు? కాబట్టి నువ్వు అడగాల. ఇచ్చేం చేస్తాడు ఆయన. నువ్వు అది అడిగితే ఆయనకి ఎంత సంతోషమో, ఆయనకి ఎంత ఎందుకు ఆ తండ్రికి ఏది కావాలో దాన్ని ఏం చేస్తా ఉన్నాడు ఆయన? అడుగుతా ఉన్నాడు. ఒక ఆయన కుమారుణ్ణి షాపింగ్కి తీసుకెళ్ళాడట. ఏం తీసుకెళ్ళాడు? షాపింగ్కి తీసుకెళ్తే తల్లి చెప్పిందంట, నాయన మనకంత సామర్థ్యం ఉన్నది కొన్నవాళ్ళం కాదు. నువ్వు షాప్లోకి వెళ్ళినప్పుడు చూచి ఏం చేయాలి? కొనుక్కోవాలా. నాన్న ఏం చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి నాన్న దగ్గర ఏమున్నాయి? నీ కని బట్టలు కానీ నీ పుట్టినరోజు బట్టలు కానీ ఏం చేశాడు? 1000 రూపాయలు దాచాడు ఆయన అని చెప్పి చెప్పిందంట తల్లి. చెప్తే ఇప్పుడు షాప్లోకి వెళ్ళాడట. ఎవరితో? తండ్రితో. షాప్లోకి వెళ్ళి అన్ని చూస్తూ ఉన్నాడంట. ఏంటి? బట్టల మీద రేట్లు,
పేతురుని చూసి ఆయన అంటామన్నట తండ్రి అంటామన్నా నన్ను కొడుకు నీకు ఇష్టమైందంటే ఇప్పుడు చూశాడట. ఇది బాగుంది కదా తండ్రి వెళ్ళేది రేటు చూడలేదు. ఇప్పుడు ఆయన ఇది బాగుంది కదా నీకు, ఇది మంచిగా మ్యాచ్ అవుతుంది కదా అంటే ఆయన అన్నాడట అది 2200 ఉంది, మన దగ్గర ఎంత ఉన్నాయి, ఈ లోపు ఇస్తున్నాం మనం. ఈ లోపు ఇప్పుడు తండ్రికి ఎలా ఉండదు చెప్పండి, ఎంత ఇష్టంగా ఉంటుంది. వెంటనే ఏం చేశాడట, కౌగులించుకుని ముందు పెట్టు ఆయన ఎంత మంచిగా ఆలోచిస్తావు నువ్వేమైతే అయిపో నాకు మట్టికి కావాలని ఎంతమంది ఉన్నారు లేదా? సత్యజావు నువ్వేమైనా పర్వాలేదు కానీ నాకేం చేయాలి, అది కావాలా, అట్లాంటి వారు ఎంతమంది ఉన్నారు. అయితే తండ్రి యొక్క క్షేమము కోరి లేదా తండ్రిని ఇబ్బంది పెట్టుకోవడం ఉద్దేశం కలిగి దానికి లోపు తండ్రికి ఎంత ఇష్టం, నీ జీవితంలో అంతే. నువ్వు తండ్రికి ఇష్టమైంది అడిగితే ఏమడగల చెప్పాలి. మనం అడుగుతాం నేను అబద్ధం ఆడితే అప్పటికి తెలియకుండా అంటాం, అది కావాలన్నా వాడు అన్నాడు కదా వాడు అబద్ధం ఆడితే ఎలా ఉంటుందంట, గోడ కట్టినట్టే. ప్రభువునందు ప్రేమించే వారిలాగా నేను అడుగు, ఆ పరిశుద్ధాత్మలో వచ్చే లాభం నీకు తెలిస్తే దాన్ని అడుగుతావు. దేవుడు మనతో ఉంటాడు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును ఏమడగల పరిశుద్ధాత్మ నాలో వచ్చి ఎందుకు ఆయన మనతో ఉంటాడు. రెండో చూస్తామా చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 29 వచ్చాయి. నిర్గమకాండము 29 వచ్చాయి 44 వచ్చాయి. నిర్గమకాండం 29, 44. అంతేనా? నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను, నాకు యాజకులగినట్లు అహరోనును అతని కుమారులను. ప్రభువునందు ప్రేమించే వాళ్ళారా, రెండో సంగతి మూడో సంగతి ఏంటి, ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా లేదా పరిశుద్ధ పరచబడడం ద్వారా లేదా పరిశుద్ధంగా ఉండడం ద్వారా ఆయన మనలో ఏం చేస్తాడు, నివసిస్తాడు. రెండవది మనం చూస్తా ఉన్నాం నిర్గమకాండం 29:44 నేను సాక్ష్యపు గుడారము బలిపీఠమును పరిశుద్ధపరచెదను, వారు నాకు యాజకులు. పరిశుద్ధపరచబడిన జీవితం కలిగి ఉంటే లేదా పరిశుద్ధ ఆత్మను కలిగి ఉంటే ఆయన పని చేయడానికి ఏమంటుంది మనకు ఆస్కారం. అహరోను ఆయన కుమారులను యాజకులు అన్నట్టుగా ఏం చేస్తూ ఉంటాడు ఆయన పని చేసేవారుగా. రెండవదిగా నీకు నాకు లాభం ఏంటి, నీకు నాకు లాభం ఆయన పని పెరుగుతా ఉన్నావా. ఆ పరిశుద్ధమైన ఆత్మను నీవు నేను కలిగి ఉంటే, ఆ పరిశుద్ధతను నీవు నేను కలిగి ఉంటే, ఆ పరిశుద్ధమైన సంగతులతో నీవు నేను నింపబడి ఉంటే ఏమవుతుంది, ఆయన పని వారంగా. ఇప్పుడు అహరోను ఆయన కుమారులు ఎవరు పని చేస్తూ ఉన్నారు, ఎవరు పని, ఆయన పని. ఆయన పని చేస్తే ఏమంటారు చెప్పు నీకు నాకు, ఈ నా మాటలు విని వాడు చెప్పుని చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్నా అది ఏమొస్తుంది, ఆయన పని చేస్తే ఏమొస్తుంది మనకు, ఆయన పని చేస్తే బహుమానం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కురిసింది, వాళ్ళు వచ్చింది, గాలి ఆయన మీద కొట్టింది, కానీ దేవుని మాట చెప్తా కట్టబడింది కాబట్టి అదేం చేయలేదు, పడిపోయి వెళ్తూ ఉన్నావా. ఆయన పని నీకు వచ్చే లాభం ఏం చేయవు. అహరోను ఆయన కుమారులను దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, పరిశుద్ధపరుస్తాడు. ఒకవేళ ఈ పరిశుద్ధత దగ్గర ఉంటే, ఈ పరిశుద్ధాత్మ దగ్గర ఉంటే, ఈ పరిశుద్ధత కొరకై నువ్వు కనుక విజ్ఞాపన చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడు, నిన్ను వాడుకునేవాడుగా ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు, లేని భక్తులు ఎంతమంది ఉన్నారు, అహరోను. ఎందుకు తెలుసా, ఆయన పరిశుద్ధతను కలిగినట్టు వారు చూడగలుగుతాం. తెలుగు
పరిశుద్ధాత్మ వలన వచ్చే నీకు లాభం మొట్టమొదటి ఏంటి? ఆయన నీతో ఉంటాడు. రెండవది ఏంటి? ఆయన పని చేయడానికి నీకు అర్హత. మూడో చూస్తామా? చూడండి మన పరిశుద్ధ గ్రంథంలోని లేవికాండం 20 అధ్యాయం, లేవికాండము 20 అధ్యాయం 26వ వచనం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారే ఉన్నట్లు అన్ని జనుల నుండి. అది మూడవదిగా ఆ పరిశుద్ధాత్మ వలన మనకు వచ్చే లాభం. ఏం లాభం అది? ఏ లాభం? అన్య జనుల నుండి మనల్ని ఏం చేస్తాడంటే ఆయన వేరుపరచబడిన అనుభవం. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు కూడా ఎక్కడ గుంపులో వాడే, నువ్వు కూడా ఎక్కడ గుంపులో. చూడమంది 20-26 చదవండి. యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉన్నట్టు అన్య జనుల్లో నుండి మిమ్మును ప్రభువునందు ప్రేమించే వారంటారా. నిన్ను వేరు చేయాలంటే అందుతా ఉందా? దేవుడు శరీరధారిగా జీవించినప్పుడు శిష్యులతో ఒక ఉపమానం చెప్పినాడు. ఏమని? ఆయన శ్రేష్టమైన విత్తనాలు నాటినాడు. నాటిన తర్వాత అప్పుడు వచ్చి చేసింది గురువులు నాటిపోయింది. మార్గంలోకి వచ్చినప్పుడు ఏం కనపడ్డాయి వారికి? గురువులు కనపడ్డాయి. శిష్యులు వచ్చి అడిగారు, అయ్యా పీకేమంటావా? ఇది కాదు కాదు, రెండు కలిసి ఉండి ఎదిగిన తర్వాత ఏం చేయాలి? వాటిని ఏం చేయాలి? మనము వేరుపరచాలి. ఇప్పుడు కట్టలు కట్టి గోధుమలు ఎక్కడికి వస్తాయి? కొట్టులోనికి. గురువులు ఎక్కడ వస్తాయి? అక్కడ కాల్చబడుతుంది. వేరుపరచబడిన అనుభవం. లోకంలో ఉన్నాం. ఇప్పుడు లోకంలో నుంచి వేరుపరచబడాలంటే నీకేం కావాలా? నీకేం కావాలా? ఏముంటే వేరుపరచబడతావు? డబ్బుంటేనా? ఇవన్నీ నువ్వు ఎరగాల. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు కోరుకోమన్నాడు? పరిశుద్ధాత్మ కోరుకోవడం ద్వారా నీకు వచ్చే లాభం ఏంటి? మొట్టమొదటిది ఆయన నీలో నివసించిన కొరకు నీకేం కావాలా? నీతో ఉండదు పరిశుద్ధాత్మ కావాలా. రెండవదిగా ఆయన పని చేయడం కొరకు ఏం కావాలా? పరిశుద్ధత కావాలి. మూడవది ఏంటి? వేరుపరచబడిన అన్ని జనుల నుండి నేనేం చేస్తాడు ఆయన? లోకంలో అందరితో కలిసి జీవిస్తా ఉన్నాం. ఒక దినాన్న ఆ యొక్క మధ్యాకాశంలోనికి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కొనుక్కోవడానికి వస్తాడు. వచ్చినప్పుడు మనం ఆయనతో ఉండాలంటే, మనం ఆయన ఎదుర్కోవాలంటే మనకు కావాల్సింది ఏంటి? అన్ని జనుల నుంచి వేరుపరచుకోవాలంటే కావాల్సింది పరిశుద్ధత. మరి ఎదుగుతా ఉన్నావా? దీని విలువ ఎదుగుతా ఉన్నావా? దేవుడు అన్నాడు, పరిశుద్ధాత్మ ఎంతో నీకు చెప్పే వారికి ఏం చేస్తాను అని. ఒక్కసారి కూడా మనం దాన్ని కోరుకొని ఉన్నాం. ప్రభా, ఇది నాకు అవసరము, నీ పరిశుద్ధమైన ఆత్మ, నీ పరిశుద్ధత నాకు అవసరమైనటువంటి సంగతి మనం ఎరిగే ఉన్నాం. అసలు కోరుకోవాలా? కోరుకుంటే నీకు వచ్చే లాభము ఒక దినాలున అన్ని జనులను నువ్వు ఏం చేస్తావు? వేరుపరచబడకపోతే నశించిపోతావు. ఆ యొక్క సుధమకుమారులో నుండి, ఆ యొక్క అన్ని జనుల నుండి, ఆ పాపభూయిష్టమైనటువంటి జనం నుండి లోతుని దేవుడు ఏం చేశాడు? వేరుపరిచినాడు. ఏం చేయాలి? తప్పించబడలా. నీ జీవితం కూడా అంతే. అందరితో కలిసి నివసిస్తా ఉన్నాం, అందరితో కలిసి సంచరిస్తా ఉన్నాం. అయితే ఒక దినాన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్న బట్టి, లేదా పరిశుద్ధాత్మను కలిగి ఉన్న బట్టి అన్ని జనుల నుండి ఏం చేయబడతావు? వేరు చేయబడతావు. ఈ పరిశుద్ధాత్మ దగ్గర ఉండడము లాభమా నష్టమా? అంత లాభము. కాబట్టి ఏం చేయాలి? ఏ కోరుకోవాలి? నీవు నేను ఏమడగాలి? దేవుడు నీవు నేను దేని కొరకు ప్రార్థించాలి? నీవు నేను ఆ పరిశుద్ధాత్మ నాకు నిశ్చయం అనుగ్రహిస్తాను కదా. అనుగ్రహించవా? నువ్వు నాతో ఉండి కొరకు, నేను నీ పని చేయడం కొరకు, ఒక దినాన ఆ ఖాళీ సంగతి నుంచి నేను వేరుపరచబడి కొరకు. చివరి ఒకటి నుంచి మనం ముగిస్తాం. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి మన లూకా సువార్త 3వ అధ్యాయం. లూకా సువార్త 35 వచ్చి దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై
ఏంటంట? దేవుని కుమారుడు. పుట్టబోయే బిడ్డ ఏమవుతాడు? దేవుని కుమారుడు. ఎందుకు? పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మరియా కలిగి ఉన్నదాన్ని బట్టి. ఎదుగుతా ఉన్నావా? పరిశుద్ధమైన జీవితంలో కలిగి ఉంటే ఒక దినాన దేవుని కుమారుడు అవుతాం. దేవుని కుమార్తె అయితే ఏంటి మనకు లాభము? ఆయనవన్నీ కూడా మనవే. భౌతికంగా మన దగ్గర ఉన్న ఆస్తి, మన కడుపు పుట్టిన బిడ్డలకు మన కుమారుడు మన కుమార్తె ఎట్లా చెందుతా ఉన్నాయో అట్లాగే ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే, ఆ పరిశుద్ధాత్మ కలిగి ఉంటే నేను ఆయనకు కుమారుడు కుమార్తెము అవుతాం. 4 సంగతులు నీకు బోధించబడతా వచ్చాయి. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే లాభము, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే లాభము వెళ్తా ఉన్నావా? అందుకే నేను ఏం కోరుకోవాలా? దేవుడు కొంతమంది అన్నాడు, కొంతమంది ఒక ఆయన అన్నాడు, ఆయన ఎంత మంచివాడు, ఏమడిగినా ఇస్తాడా? నీవు నీ కుమారుని ఏమడిగినా ఇస్తావా? వాడికి చిన్నప్పుడు ఆ పొయ్యిలో నిప్పు కావాలంటాడు. ఎందుకు? వాడికి దాని యొక్క పర్యవసానం ఇస్తావా? పోతే అంతమానికి పోతాడు. పోతే ఏమవుతుంది? వెనకాల అవుతావు కదా. ఒక్కసారి కూడా తెలుసు నీకు ఏది ఇస్తే మంచిది, దేవుడికి తెలుసు. అందుకని నువ్వు ఏం కోరుకోవాలని ఆయన చెప్తా ఉన్నాడు. అది కోరుకోకుండా అన్నీ కోరుకుంటావు. ప్రభువును ప్రేమించే వాళ్ళ ఈ 4వ అనుభవాన్ని ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అది నువ్వు కోరుకుంటే నీ దగ్గర నా దగ్గర ఏముండాలి? నీ ప్రార్థన నా ప్రార్థన ఏమై ఉండాలి? పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి, పరిశుద్ధాత్మ కలిగి. మొట్టమొదటిగా ఆయన మనలో ఏం చేస్తాడు? నివసిస్తాడు. రెండవదిగా ఆయన పని చేయడానికి మనకేంటి? అర్హత. మూడవదిగా ఏంటి? మూడవదిగా మనము వేరుపరచబడిన అనుభవం. పరిశుద్ధాత్మ ఉంటేనే ఏమవుతుంది? మనము పరిశుద్ధ జీవితం ఉంటేనే, పరిశుద్ధత కలిగి ఉంటేనే ఈ అన్ని జనంలో ఏం చేస్తాము? వేరుపరచబడతాం. 4వదిగా ఆ పరిశుద్ధత ద్వారా నేను దేవుని కుమార్తెలుగా. ఇప్పుడు మనకి ఏది అవసరము? పరిశుద్ధాత్మ అవసరం, పరిశుద్ధత అవసరం. ఇప్పుడు నేను దేవుని ఏం కోరుకోవాలా? ఈ పరిశుద్ధత నాకేం చేయాలా? లోకాసు వార్త 11:13 చదివి ముగిస్తాను చూడండి. లోకాసు వార్త 11:13 అందరూ చదువుతాం కాన్ఫిడెన్స్ ఉన్నవారు సైతం. లోకాసు వార్త 11:13 పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా ఏం చేస్తాడు? ఆయన అనుగ్రహించడంలో ఏం లేదు, నిశ్చయమైన. కాబట్టి అడిగి పొంది మనం ఏం చేయాలా? ఇటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం ముందు పట్టుకొస్తాయి. దేవుడు మనకు సహాయము. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. ఆదివారము ప్రభుత్వ పరిచయం కొరకాయి మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. దేవుని ఆత్మ దేవుని దాసులతో ఉండి నడిపించబడినట్లుగా సంఘమునకు క్షేమము, ఆయన నామమునకు మహిమకరంగా కార్యక్రమాలు జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. వారి కొరకు నుంచి ప్రార్థిస్తారండి. డిగ్రీ ఎగ్జామ్స్ రేపు నుంచి ప్రారంభించబడుతూ ఉన్నాయి. వారి కొరకే ప్రార్థిస్తారండి. 25వ తారీఖు వరకు ఉన్నాయి. మరి డిగ్రీ కొరకు, బీజీ కొరకు ప్రార్థిస్తారండి. సన్నీ కొరకు ప్రార్థిస్తారండి. ఇంకా డిగ్రీ ఎవరు రాస్తూ ఉన్నారో ఒకవేళ మీకు తెలిసినట్లయితే వారి కొరకు కూడా ప్రార్థిస్తారండి. ఎంతోమంది పరిశుద్ధుల యొక్క బిడ్డలు, దైవసేవకుల యొక్క బిడ్డలు మరి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. వారందరి కొరకై మీ యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడ కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. గర్భవతులు వారు ప్రార్థిస్తారండి. ప్రాముఖ్యంగా మరి వేరే మంది కొరకై మీ ప్రార్థన తప్పక జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. కొంతమంది గృహాలు కట్టుకుంటా ఉన్నారు. వారి కొరకు ప్రార్థిస్తారండి. బాలశ్రీ మరి ఆశ్చర్యపురంలో గృహం కట్టుకుంటా ఉంది. ఆమె కొరకు ప్రార్థిస్తారండి. తర్వాత భారత హైదరాబాద్లో ఉంటారు. వారి యొక్క ఇంటి పైన మరలో వేరే స్లాబ్ వేస్తూ ఉన్నారు. ఆ కట్టడం కొరకు కూడా మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. రక్షణ పొందవలసిన వారు ఉన్నారు. వారి కొరకు ప్రార్థిస్తారండి. రక్షించబడి బాప్తిస్మగా ఎదురు చూస్తూ ఉన్నారు. వారి కొరకు కూడా మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట
మనం చేస్తా ఉన్నాం. ఈ గ్రామం కొరకు ప్రార్థిస్తురండి, ప్రాముఖ్యంగా వాతావరణం కొరకు ప్రార్థిస్తురండి. ఎందుకంటే రైతులు ఎంతో కష్టపడి మరియు ధాన్యాన్ని పండించారు. ఈ వాతావరణాన్ని బట్టి వారికి కొంత అనుకూలత నష్టం చేకూరుతూ ఉంది. కాబట్టి దేవుడు కనికరించి వాతావరణాన్ని అనుకూలపరిచినట్లుగా ఆయన చిత్తానుసారంగా జరిగించినట్లుగా ఈ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. రక్షణ లేని వారి కొరకై ప్రార్థన చేస్తురండి. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి, వాటి కొరకై కూడా ప్రార్థన చేస్తాం. చెప్పండి. బర్త్డే కొరకు ప్రార్థిస్తారండి. గతకాలం నుంచి ప్రిపేర్ కొరకే ఆయన రక్షణ కొరకే ప్రార్థిస్తూ ఉన్నాము. బెంగళూరు వెళ్ళాడు చదువు కొరకై, వేరే వేరే కోర్సులు చేయడం కొరకై. దేవుడు ఆయనతో ఉండి ఆయన నడవలసిన త్రోవ మరి ఆయనకు చూపించినట్లుగా, మరి చక్కనైనటువంటి కోర్సు ఆయన చేయనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అమ్మ చెప్పి సోదరి మేరీ కూడా ప్రార్థిస్తారండి. దూరదేశంలో ఉందామే మరి పన్ను బాధతో హాస్పిటల్కి వెళ్ళారు, పన్ను తీశారు. ఆయన కొంత బాధ ఉందంట. మరి దేవుడు స్వస్థపరిచినట్టుగా ఆమె విషయమై మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. చెప్పమ్మా. నగేశ్రీ కొరకే ప్రార్థన చేస్తారండి. ఈ వాతావరణాన్ని బట్టి రొంతో బాధపడుతూ ఉంది. దేవుడు బిడ్డను కనికరించి స్వస్థత అనుగ్రహించినట్లుగా ఈ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసి ఉంటాం. రాజేశ రాజేష్ గారు ప్రార్థన చేస్తున్నారండి. మరి ఒకసారి ఆపరేషన్ అయింది, మరలా ఆపరేషన్ చేయాలన్నారట. ఆయన స్వస్థత కొరకు, క్షేమం కొరకు, దేవుని ఉద్దేశము సంపూర్తిగా నెరవేర్చబడి కొరకే, ఎవరి బిడ్డ కొరకే మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రార్థన చేస్తున్నాండి. కిడ్నీలో స్టోన్స్తో బాధపడుతూ ఉన్నాడు. దేవుడు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించినట్లుగా నేను ప్రార్థన చేస్తాను. తర్వాత మీరు అందరూ ప్రార్థించుతారు. తర్వాత సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు, ఆయా కళ్ళ కొరకై ప్రార్థన చేస్తాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా ప్రార్థన కొరకై మా హృదయాన్ని సిద్ధపరిచిన దేవుడు, లోకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. దాని కొరకే మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. తను అడుగు వారికి, పరలోకపు తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మతో నిశ్చయం అనుగ్రహించిన నీ వాక్యము సెలవిస్తాము. ప్రభు ఏమి అడగాలో మీరు మాకు తెలియపరిచిన. ఒకప్పుడు మేము ఈ పరిశుద్ధతను లేక అబద్ధవాడికి తప్పిపోయినాము, కుంగిపోయినాము, కృషించిపోయినాము, నలిగిపోయినాము ప్రభు. అయితే పరిశుద్ధాత్మ యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము, లాభము మీరు మాకు తెలియపరిచిన. ఈ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహిస్తారండి. పరిశుద్ధాత్మ ద్వారా మాలో మీరు నివసించే దేవుడిగా ఉన్నాము, మీరు పని చేసేవారుగా ఉన్నాము. అన్ని జనులను వేరుపరిచే రీతిగా వేరుపరిచేవాడిగా ఉన్నావు. వాడిని కుమారుడిని కుమార్తెగా చేసుకోదగిన వారుగా ఉన్నాం. కాబట్టి ఈ పరిశుద్ధాత్మను మీరు మాకు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాం. మాకు ఎంత అవసరం ప్రభాదాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఇలా పరిశుద్ధత కలిగి జీవించినట్లుగా ఈ శ్రేష్టమైన ఆశీర్వాదం మేము చేరువచ్చిన వారు వచ్చినట్లుగా మీరు మాకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాం. ఎన్నోసార్లు ఈ ఆత్మ లేక కృంగిపోయినా, ఈ ఆత్మ లేక నలిగిపోయినా, ఈ ఆత్మ లేక కృషించిపోయినా, అయితే కనికరించి ఈ ఆత్మ మాకు అనుగ్రహించి ప్రభావం మేము కూడా మరి బలంగా ధైర్యంగా ముందుకు సాగునట్లుగా నీక పనిలో మరి పాల్గొని పొందినట్లుగా నన్ను మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాను. ప్రార్థన గుడికి చేరొచ్చిన పరిశుద్ధులందరూ మీ వందనములు. భౌతికంగా ఉన్నవారు, కాన్ఫిడెన్స్ వారు ప్రార్థిస్తూ ఉన్నాము. చాలా దేవుడిగా సహాయపడుతుంది. మా అక్కడ కూడా జ్ఞాపన చేస్తూ ఉన్నాము. తర్వాత అందరి గురించి ప్రార్థించే సమయం దేవుని కార్యంగా వస్తారండి. ఆదివారం ప్రభుత్వ పరిచయం కొరకు జ్ఞాపకం చేసుకోనండి. మాతో ఉన్న సంఘాల కొరకు, ఆయా దైవ సేవకుల కొరకు, పరిచయాలు ప్రార్థిస్తూ ఉన్నాము. అందరి విషయమై నీ ప్రభుత్వం విస్తరింపజేస్తారండి.
నీ సహాయం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. ఎక్కడ నీ ప్రజలు నిలబడిపోతా ఉన్నారో వారందరూ విజ్ఞాపన చేస్తా ఉన్నాం. మీరు చాలని దేవుడిగా వారికి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. కృపను విస్తరింపజేస్తారండి, సహాయపడుతారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటుండగా మీ సహాయం దయచేస్తారండి. కొన్ని ప్రార్థన మనవులు ఉన్నాయి, వాటికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోనండి. బెంగళూరు కోర్సు చేయడానికి వెళ్ళాడు. ఆయనకి ఏది అవసరమో, భవిష్యత్తులో ఏది ఉపయోగకరమో దానిని మీరు ఆయనకు తెలియపరుస్తారండి. నువ్వు సమస్తము బాగుగా చేయగల దేవుడు, బాగుపరచగల దేవుడు. మీరు ఆయనకు సహాయపడుతారండి. కావలసిన జ్ఞానం అనుగ్రహిస్తారు. ఎవరికైనా జ్ఞానం పొందినాడుగా నన్ను అడగమన్నావు, మీరు ఎవరిని గద్దెంపగలందరూ ధారాళంగా దయచేస్తారని సెలవిచ్చినావు. కనికరించి భారతదేశం మీరు జ్ఞాపకం చేసుకొని కావలసిన జ్ఞానం అనుగ్రహించి ఏది మేలో దాని ప్రకారం నడవడానికి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాము. ఎవరి బిడ్డ రక్షించబడి సహాయపడుతారండి. ఆయన మార్పు దయచేస్తారండి. తన యొక్క కోరికను మీరు మన్నిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. సహాయపడుతారు. నీ పరిశుద్ధాత్మ ఆయనకు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. మీరు మనకు ప్రార్థిస్తా ఉన్నాం. గర్భవతిగా ఉంది, బిడ్డ జ్ఞాపకం చేసుకునండి. ప్రసవ దినాలతో ప్రార్థిస్తా ఉన్నాము. సమస్తం వేదికరంగా జరిగిస్తారండి. తల్లి బిడ్డ క్షేమం నుండి సహాయపడుతారండి. కుటుంబస్తులను మీ యొక్క సంతోషంతో నింపుతామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాం. ఈ కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి, సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభును విస్తరింపజేస్తున్నారండి. మేరీ కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. భవిష్యత్ ప్రభావ మరి జీవనోపాధి కొరకు దూరదేశంలో ఉంది, మీరు జ్ఞాపకం చేసుకునండి. అక్కడ పంటి నొప్పితో బాధపడుతూ ఉంది. ప్రభావ హాస్పిటల్లో పంటిని తీశారు. ప్రభావ మరి ఆ బిడ్డ జ్ఞాపకం చేసుకోనండి. ప్రభావ కుట్లు పడ్డాయి. మరి భోజనం చేయలేకపోతా ఉంది, కనికరిస్తారండి. స్వస్థత అనుగ్రహిస్తారండి. మీ రక్త ప్రోక్షణ వీటి మీద కోరుకుంటుండగా మీ సహాయం దయచేస్తారండి. మీ గొప్ప విస్తరింపజేస్తారు. నగీశ్వరి ప్రార్థిస్తా ఉన్నాం. బాధపడుతూ ఉంది, కట్టెలు ఎక్కువగా కనికరిస్తారండి. నీ దక్షిణాస్తము, నీ దయగరాస్తము, నీ స్వస్థపరచాస్తము విడగలిస్తారండి. కావాల్సిన క్షేమము, నెమ్మది దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మీ గొప్పను విస్తరింపజేస్తామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. సౌడు కేసరాజు ప్రార్థిస్తా ఉన్నాం. కిడ్నీలో స్టోన్స్తో బాధపడుతూ ఉన్నాడు, స్వస్థతను గ్రహిస్తారండి. కావాల్సిన క్షేమం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ప్రభుత్వం విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. సౌడు రాజేశ్వరు ప్రార్థిస్తా ఉన్నాం. ఏమన్నా బిడ్డ ఒకసారి ఆపరేషన్ అయింది, మరలా నీరు కట్టిన కారణాన్ని బట్టి మరలా ఆపరేషన్ మీద వెళ్ళవలసిన సమయాలు ఉన్నాయి. జ్ఞాపకం చేసుకోనండి, స్వస్థత దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నీ కృపను విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాం. మానవం ప్రభా భౌతికమైన అక్కలు ఎన్నో ఉన్నాయి ప్రభా, వాటి కొరకు విజ్ఞాపనం చేస్తుండగా మీ సహాయం దయచేస్తున్నాడు. 10th ఎగ్జామ్స్ రాయడంలో బిడ్డలకు సహాయపడ్డాడు. దానిలో నేను స్థుతిస్తా ఉన్నాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎటువంటి నష్టం లేకుండా అంత చక్కగా జరుగుతుంటే సహాయపడుతుంది. డిగ్రీ ఎగ్జామ్స్ ప్రభావ రేపు నుంచి ప్రారంభించబడిపోతా ఉన్నాయి. మీరు జ్ఞాపకం చేసుకునండి. డిగ్రీ కొరకు విజయ్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. సన్ని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. బాలు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే రాయడానికి సిద్ధపడ్డారో వారందరూ ప్రార్థిస్తూ ఉన్నాం. మరి అందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ సహాయం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ప్రభుత్వం విస్తరింపజేస్తున్నారండి. ఇంటర్ ఎగ్జామ్స్లో మరి ఇదే కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మైకిల్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఎలియాజర్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు జ్ఞాపకం చేసుకోనండి. జెస్సీ ఆంబులెన్స్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన పక్కన కూడా మీ కృపను విస్తరింపజేస్తారండి. లీలా పావని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. కేటన కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ సహాయం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మీ కృపను విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా పరిచయం విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈ నెల నుంచి తాడేపల్లి దొరుకుతున్న ప్రత్యేకమైన గురువు ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దాసుడు ధ్యానపరంగా వాడమని మీ సహాయం దయచేస్తారండి. అభిషేకం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. ఈ రాత్రి చోట జరుగుతున్న ప్రార్థన గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి, కృపను విస్తరింప చేసుకురండి. శనివారం జంగారెడ్డిలో జరగాల్సిన ఆదరణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. ఆదివారం ప్రభుత్వ పరిచయం ప్రార్థిస్తూ ఉన్నాం. సాయంత్రము మరి దేవరపల్లి ఆనందం జరగాల్సిన కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మేలుకరంగా దీవెనకరంగా ఉంచుతురండి.
సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నీ కృపను విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నా. ప్రభా సోమవారము మరి ఆశీర్వాదం జరగవలసిన ఆదరణలతో ప్రార్థిస్తా ఉన్నాం. చాలా దేవుడిగా మీ సహాయం దయచేసి ఇంకా ఎంతోమంది ఆయకులు కలిగి ఉన్నారు. వారి గురించి ప్రార్థిస్తుండగా కృపను విస్తరింపజేస్తారు. మోక్షంగా మీ కార్యం విస్తరింపజేస్తారండి. బిడ్డలు బాప్తిసాలు సిద్ధపడ్డారు. వారికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వారు మరి ఏ సమయంలో మీ యొక్క నీటి బాప్తిస్మ సాక్షులు వారు తెలియపరుస్తారండి. ఎవరిని మీరు సిద్ధపరిచినాయన్నారు వారికి విజ్ఞాపన చేస్తుండగా మీ సహాయం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. కొంతమంది సంఘ బిడ్డలు గృహాలు కట్టుకుంటా ఉన్నారు. వాళ్ళతో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకుని గృహం నిర్మించుకుంటుండగా సహాయపడుతున్నారండి. భారతత్వం ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంటి పై భాగంలో మొదటి స్లాబ్ వేస్తుండగా మీరు సహాయపడుతారండి. సమస్తం వేడికరంగా జరిగిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా కృపను విస్తరింపజేస్తున్నాడు. నమ్మదగిన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాడుగా మీ సహాయం చేయించి ఎన్నో అక్కలు కలిగిన వారిని మీ దాసులను నుంచి వెళ్ళిన చోట ఎంతోమంది ప్రార్థించబడినారు. వారి గురించి ప్రార్థిస్తాం. ఇదే మహేశ్వరి శ్రీనివాసు వారికి వివాహంలో జతపరచుకునేటుండగా మీ సహాయం దయచేస్తారండి. మీ దాసులైన వారికి మీ కృపను విస్తరింపజేస్తారండి. వాతావరణాన్ని కూడా కొలుస్తామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. మీకు ఇలాగూ ప్రభావం సంఘమంతటి కొరకై మేము ప్రార్థించడం సహాయపడుతారు. బిడ్డలు ప్రార్థిస్తూ ఉంటారు. తర్వాత సంఘమంతటి కొరకు ప్రార్థించినట్లుగా మీ సహాయం దయచేస్తారని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ ప్రభును కోరుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి మాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ప్రార్థిస్తారండి. కాన్ఫరెన్స్ ఉన్న వారు కాన్ఫరెన్స్లో ప్రార్థన చేస్తారు.